విశాఖ జిల్లా సింహాచలం గోశాలలో బుధవారం సబల భోజనాల పండుగ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు, శాసనసభ్యులు, విజయనగరం శాసనసభ్యులు పాల్గొన్నారు. సబల ఆహారం ఆరోగ్యకరమని, ప్రకృతి ఆధారంగా పండించిన పంటలు మాత్రమే భుజించదగినవని వారు వివరించారు. రసాయనాలతో భూమిని ధ్వంసం చేయకూడదని, గాలి, నీరు, ఆహారం ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ ఈ పండుగకు రావడం తన అదృష్టమని తెలిపారు. అలాగే ఏదైతే ఒక ఉత్తమ ప్రాక్టీస్ ఫాలో అవ్వాలో అవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. సో నాకు భాస్కర్ గారు అలాగే వారి టీమ్ మెంబర్స్ అందరూ వచ్చి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇలాగా ఆవుని పూజిస్తూ కంప్లీట్ ఆర్గానిక్ మెటీరియల్తోనే పండించినటువంటి ఫుడ్, అలాగే మిల్క్ ప్రొడక్ట్స్తో వితౌట్ యూజింగ్ ఎనీ ఫెర్టిలైజర్స్ ఆర్ వితౌట్ యూజింగ్ ఎనీ కెమికల్స్ని మనం చేస్తూ ఇలాగా సబల భోజనోత్సవాలు అనేవి పెడుతున్నాము సింహాచలం టెంపుల్ గోశాలలో. మంచి కార్యక్రమము. సో దీనికి మీరు మస్తు బాగుంటుందని వాళ్ళు అడగడం జరిగింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న ప్రపంచంలో ఉన్నాము. బట్ మన బేసిక్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, అలాగే మంచి ఎక్కడున్నా కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వస్తామని చెప్పడం జరిగింది. సో వారి కోరిక మేరకు ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా ఈ భోజనాన్ని ఎంజాయ్ చేసి మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాలకి అందరూ కూడా ఎప్పుడూ సపోర్ట్గా అండగా నిలవాలని కోరుకుంటున్నాను. విఎంఆర్డీ తరపు నుంచి కూడా నేను చేయగలిగినటువంటి ప్రతి ఒక్క సహాయం కూడా మీ టీంకి మా సైడ్ నుంచి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. సో నన్ను ఇక్కడ పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం, సబల ఆహారం భుజించడం గొప్ప పని అని రైతులు అందరూ ఈ విధంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ సంగబ్రత్ బాగ్చి కూడా ప్రకృతి కోసం పనిచేయడం గొప్పదని, పండుగ ద్వారా ప్రజలు ప్రకృతి అనుగుణంగా జీవించిన విధానం మళ్లీ గుర్తింపు పొందిందని చెప్పారు. కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ఈవో జె వెంకట్రావు, సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్, మిలెట్స్ రాంబాబు, సంకల్ప కళా గ్రామం వ్యవస్థాపకులు ఆకుల చలపతిరావు, తులసి నేచురల్ సత్యనారాయణ, ప్రకృతి రైతులు శ్రీనాథ్, విశ్రాంత ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ సంవత్సరం ఇది? 2026 లేకపోతే 1026. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఒక 1000 సంవత్సరం కిందట మన పరిస్థితి ఎలా ఉండేది? క్యాన్సర్, డయాబెటీస్, హై బీపీ అంటే హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఇవన్నీ అప్పుడు అసలు లేవు, లేకపోతే చాలా తక్కువ ఉండేది. అప్పుడు ఏముండేది? మలేరియా, టైఫాయిడ్, హెపటైటిస్, డెంగీ, ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్, లెప్రోసీ, కాలెరా, ప్లేగ్, ఇవన్నీ అప్పుడు ఉండేది. ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, మనం ఆ రోజు పాటించిన తినే విధానం, ఆ రోజు కలుషం, మన ప్రకృతిలో ఉన్న కలుషం, ఎటువంటి కలుషం ఉండేది? ఆ పరిస్థితి మనం తీసుకురాగలిగితే, అదే పరిస్థితి మనం ఈరోజు సృష్టించగలిగితే, అంటే ఆ రోజు ఎలా భోజనం తినేవాళ్ళు అలాంటి భోజనం మనం కూడా తింటాం. ఆ రోజు ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు ఆ విధంగా మనం టైం స్పెండ్ చేయడం, అంతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తూ, ఎక్కువ యాక్టివిటీ చేస్తూ, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఆ రోజు అట్లీస్ట్ కాకపోతే చేనేత బట్టలైనా తొడుక్కోగలిగితే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ అది చేయండి. దారాన్ని కూడా వడకండి, ఎంత వీలైతే అంత వడకండి. ఎందుకంటే అంత చిన్నపిల్లలు వడికినప్పుడు మనం ఎందుకు వడకలేము? 2 రోజులు రాదు, 6 రోజులు రాదు, 10 రోజులు రాదు, చేస్తాయి తర్వాత. కాబట్టి చాలా మంచిది శరీరానికి, ఆరోగ్యానికి, దేశానికి అన్నిటికీ మంచిది. కాబట్టి మీరు దారం వడుకోవడము, లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడంటే మనం అందరం ఇప్పుడు ప్లాస్టిక్ గురించి మాట్లాడుతున్నాం కానీ సింథటిక్ బట్టల గురించి మాట్లాడలేము. ఎందుకంటే మీరందరూ మనం ఇక్కడ ఉన్న వాళ్ళ 95% మంది తొడుక్కున్న బట్టలన్నీ సింథటిక్. వాటి అన్నిటికీ బేస్ కూడా లేదు.
ఇలాంటిది అంటే ప్లాస్టిక్ ఎంతనో ఈ సింథటిక్ బట్టలు కూడా అంతే అనారోగ్యం. సో ఇది కూడా భూమిలో అంత ఈజీగా ఏం కలవదు. కానీ మనం అందరం అది మెరుస్తుంది, ఇస్త్రీ అవసరం లేదు, అది లేదు, ఇది లేదు అనేసి అది కొనుక్కుంటున్నాం, వాడుతున్నాం. కానీ మనం దాని నుంచి అసలు దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తలేము. సింథటిక్ బట్టలు అందంగా ఉంటాయి అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం షాప్లో పోయినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, ఇవి ఖాదీ షాపులలో కూడా ఈ మధ్యన సింథటిక్ బట్టలు అమ్మడం మొదలుపెట్టారు. అక్కడ కూడా ఏం చెప్తారంటే, ఇక్కడ దీనికి ఇస్త్రీ అవసరం లేదు సార్, ఇది కొత్తగా వచ్చింది, దీనికి కొత్త రకం అంటాడు. ఖాదీ కాదు, కానీ ఖాదీ షాపులు అమ్ముతాడు మనం. సో ఇవన్నిటిని మనం అంటే ఏంటంటే మనకు మోసం చేయడం కూడా చాలా సహజంగా చేసేస్తున్నాం, కొంత మోసం కూడా పోతున్నాం. కాబట్టి మీరు ఏంటంటే మనం తొడుక్కునే వస్త్రాలను కనుక కనీసం కాటన్ తెలుసు ఖాదీ చేయగలిగితే మంచిది, అట్లీస్ట్ కనీసం కాటన్ చేయగలిగితే మనం వాతావరణాన్ని రక్షించుకోవాలి. దాని గురించి అందరూ ఆలోచన, ఎందుకంటే అది ఎన్నో టన్నుల బట్టలు వాడేస్తారు. అందరు ఇంతమంది బట్టలు కెమికల్ కలర్స్, దాంతోపాటు సింథటిక్ బట్టలు వేసినాక మనం ఒక ప్లాస్టిక్ కవర్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ బట్టలు ఏంటి, ఒక్కొక్కరికి ఈ రోజుల్లో పూర్వం అయితే 2 జతలు 4 జతలు ఉండేది, ఒక్కొక్కరికి అలా ఈరోజు 20 జతలు 30 జతల బట్టలు వేసుకుంటున్నారు. అన్ని జతల బట్టలు ఎందుకు కొనుక్కుంటున్నాం? అదే మనం అనుకుంటున్నాం ఏంటంటే మన డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటున్నాం అని అనుకుంటున్నాం. కానీ మనం ప్రకృతి నుంచి తీసుకుంటున్నాం కదా, ఆ ప్రకృతి వరకు మనం ఏం చేయలేదే. అందువరకు ఏంటంటే మనం ఏదైనా వస్తువులను ప్రకృతి నుంచి తీసుకున్నప్పుడు అవసరమైనంతనే వాడాలి. నా డబ్బులు పెట్టి చేసుకుంటున్నాం అనేది కరెక్ట్ కాదు. ఎంత అవసరమో అంత వాడితేనే మంచిది. కాబట్టి అవసరమైనన్ని జతల బట్టలే ఉంచుకోవాలి, కాటన్ బట్టలే వాడాలి. అప్పుడు తప్పకుండా ఆరోగ్యంగా ఉంటుంది, డాక్టర్ల దగ్గర పోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎంతమంది పాటిస్తారో అనేది ఆలోచించవలసి ఉంటుంది. మీరు ఆ విధంగా పాటిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. సింహాచలం నరసింహస్వామి వారు పాదాల చెత్త 2వ సఫల కార్యక్రమం స్వామివారి దయ వల్ల, మీ అందరి సహకారం వల్ల, ప్రభుత్వ అధికారులు, సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానం చేసే రైతుల ద్వారా మళ్ళీ జరుపుకుంటున్నందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్మాణం చేసిన ముఖ్యంగా చలపతి అన్నయ్యకు, ఎక్కడున్నారు చలపతి గారు? ఆయన కనపడుతున్నారు. ఈ సభల కార్యక్రమాన్ని ఇంతగా జరపటానికి నిలబడిన వ్యక్తుల్లో చలపతి అన్నయ్య. ఆయన కుటుంబం మొత్తం శ్రమ చేసి జరిగింది. అలాగే సత్యనారాయణ గారు, తులసి న్యాచురల్ వేపగుంట దగ్గర ఆయన మాస్టారు, వ్యవసాయము, పాడి పంటలు అన్నీ ఉన్నాయి. అలాగే రత్నం గారు, వంశీప్రియ గారు ఇక్కడ చిత్తూరు నుంచి దంపతులు వచ్చి ఇక్కడ పనిచేశారు. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఆవిడ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తుంది తెలంగాణలో. ఇలా శ్రీనాథ్ గారు, ఆయన మాస్టర్ విజయనగరం, దాదాపూడి రవి గారు, వీళ్ళందరూ పందిరి గుంచ పాతిన ప్రతి ఒక్కరికి, ఇంత అలంకరణ చేసిన మీ అందరికీ, చిన్న పిల్లలతో ఇక్కడ కూచిపూడి నాట్యం చేసిన ప్రతి పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, మీ అందరికీ ఈ సభల అసలు ఏంటి సభల, దీనికి పేరు పెట్టిన ఆయన మా చిన్న తమ్ముడు సురేంద్ర. మరి ఏదో ఒక పేరు పెట్టకపోతే ఇంత నానుడి జనంలోకి వెళ్ళాలింది. సురేంద్ర ఒకసారి రాబాయి. ఇంతమంది సృజనతో, కలయికతో, ఇంతమంది పట్టుదలతో ఈ నిర్మాణం ఎంత పవిత్రంగా జరిగింది. ఇందాక వర్మ గారు అంటున్నారు, రాంబాబు అంటున్నారు, ఏదైనా ఫంక్షనాలకు వెళ్తే మొహం చూపించి వచ్చేస్తారు. మరి ఇంత చక్కగా సాయంత్రం వరకు ఎలా కూర్చోగలుగుతున్నారు? పండుగలో మహేష్ అనే రైతు, స్టార్ పార్కర్, కుంగనూరు, సాహివాలి,
రాటి సంతతి నుండి ఆవులు ప్రదర్శించబడ్డాయి. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ పిఠాపురం నుంచి వచ్చిన బాలు ధాన్యం కంకులతో కుచ్చులు తయారీ శిక్షణ, తాటాకు చాప అల్లడం, మట్టి కుండలు ఊనడం, వెదురు బుట్టలు అల్లడం, కొబ్బరి ఆకులతో బొమ్మలు తయారు చేయడం, తాటాకు మట్టి మంచం ఏర్పాటు వంటి సాంస్కృతిక ప్రకృతి అనుగుణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రకృతి అనుగుణ జీవన విధానాన్ని ప్రోత్సహించడం, రైతులు, స్థానికులు, యువతలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం జరిగింది. పండుగలో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షులు వర్మ నేతృత్వంలో డైరీ ఆవిష్కరణ కూడా జరిగింది.